ఎన్నికల కోసమే పుట్టిన వీరుడు, ఎన్నికల కోసం పోరాటం చేసే యోధుడు. ఎంతమంది ఎన్ని పార్టీలు పెట్టి నిరంతరంగా నిర్వీర్యంగా ప్రసంగాలు చేసినా కూడా దానికి ధీటుగా ఏకైక మొగోడు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టెన్నెల్లో 8 మంది ప్రాణాలతోటి కొట్టుకుంటుంటే, బ్రతకాలన్నా చావాలా అనే ఆర్తనాదాలు వేస్తూ ఉంటే, దాన్ని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి దాని గురించి తెలుసుకోకుండా, వారిపై ప్రెస్ మీట్ పెట్టకుండా, వారు చేసిన తప్పులను ఎత్తి చూపెట్టకుండా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బయలుదేరుతా ఉన్నాడు ఒక నాయకుడు. ఇటువంటి నాయకుడిని మీరు ఎక్కడైనా చూశారా? ఎస్ఎల్బీసీ అది దాంట్లో పనిచేసినా కూడా అది కూలిపోతుంది, అందులో పనిచేసే వారి ప్రాణాలు కూడా అపాయం అని తెలిసినా కూడా ఈ రేవంత్ ప్రభుత్వం దగ్గర నుండి చేయించింది. దురదృష్టశాత్తు అది అనుకున్నట్టే అయింది. 8 మంది ప్రాణాలతో చిక్కుకున్నారు. మరి వారిని రక్షించే ప్రయత్నం చేద్దామా, అక్కడికి వెళ్ళి ఏమైనా మాట్లాడదామా, పరిశీలిద్దామా అనే ప్రయత్నం రేవంత్ రెడ్డికి లేదు. కాళేశ్వరం కూలిపోయిందంటే ఆ చెర్రల్లా బిర్రల్లా, ఆ చిరిగిపోయిన డెర్రల్లా, ఆ ఏడో బ్లాక్ కాడ కుంగిపోయిన అదే బరాజ్ ఉందో ఆ బరాజ్ దగ్గర ఒక పిల్లర్ కాడి సొందులో పోయి మీడియా కాడ చర్చించడానికి చేసిన రేవంత్ రెడ్డికి ఈరోజు తన యొక్క ప్రాజెక్టే ఎస్ఎల్బిఎస్సి ప్రాజెక్టే, అందులో ప్రాణాలను కోల్పోతుంటే ఆడికెళ్ళి ఎందుకు మాట్లాడతలేవు రేవంత్ రెడ్డి? ప్రచారానికి పుట్టినవా, లేకుంటే ప్రచారం చేయడానికి పుట్టినవా? ప్రచారం చేయడానికి అధికారంలోకి వచ్చినావా? దేనికి వచ్చినావు? అసలు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, ప్రచారకర్తవా? ఇలా చూడండి, నేను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం ఒకే రోజు 3 జిల్లాల పర్యటన. సిగ్గుండకర్లా కొంచెమన్నా, ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయి క్షణక్షణం ఉత్కంఠభరితమని ఇంత పెద్ద లిఖితతోటి ఆ యొక్క కొండ ప్రాంతాల్లో ఏదైతే ఎస్ఎల్బీసీ టనల్ ఉందో అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 8 మంది గురించి పోయి మాట్లాడే చేతగానే ముఖ్యమంత్రి ఈరోజు నేను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతాడంట. మళ్ళీ ప్రాణాలకు తెగించి ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటన చేస్తాడట. ఏందయ్యా ఇది? ఇది ఎక్కడ దౌర్భాగ్యము? ఇసుంటోని ఎట్లా గెలిపించాలనిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? ప్రజల ప్రాణాలంటే లెక్కలేని మనిషి, అధికారుల ప్రాణాలంటే లెక్కలేని మనిషి, ఎస్ఎల్బీసీలో పనిచేసే కార్మికుల ప్రాణాలు లెక్కలేని మనిషి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిందంటే సిగ్గుచేటు మిత్రులారా. ఈ కాళేశ్వరానికి 70 లక్షల రైతన్నలకు నీళ్లు అందించే కాళేశ్వరంలో ఒక పిల్లరు క్రాక్ వస్తే మీడియాలో పట్టుకొని హెలికాప్టర్లు తీసుకొని ఆడికి బగ్గా ప్రచారం చేయడానికి పోయాడు. ఈయన ఈ ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి సిగ్గనిపించే ముఖ్యమంత్రి. ఈరోజు ఎస్ఎల్బీసీ తన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈరోజు ఎస్ఎల్బీసీ టనల్ల అధికారులు పనిచేస్తే అపాయం అని తెలిసినా కూడా ఈరోజు అక్కడ అపాయం జరిగి ప్రాణాలు కొట్టుమిట్టాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లకుండా ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు? ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఒకే రోజు 3 ప్లేసుల్లో ప్రచారం చేయడానికి వెళ్తున్నాడంట. మీకు అర్థం కావాలి మిత్రులారా, అర్థం కావాలి. ఎసుంటోడు అర్థం కావాలి. ఇసుంటోడిని గెలిపిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రేపు మీ ప్రాణాలు పోయినా ఎవరి ప్రాణాలు పోయినా లెక్క లేకుండా పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారం చేసే ఏకైక విజయ నాయకుడు 20 మార్ దెబ్బ రేవంత్ రెడ్డి. అది పోని రాష్ట్రాన్ని విద్యార్థులు సైతం బానిసం చేస్తా ఉన్నాడు. తాగుడుకు బానిస చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లా చెప్తా వినండి. రాష్ట్రానికి కొత్త లిక్కర్ బ్రాండ్స్ టీజీబీసీఎల్ తాజా ప్రకటన. క్వాలిటీ సర్టిఫికేట్ కంపెనీని కంపల్సరీ. గతంలో అనుమతులు ఇచ్చి వెనక్కి తీసుకున్న సర్కార్ నాణ్యతపై వెలువెత్తిన విమర్శలు చేసేది లేక వెనకడుగు వేసిన ప్రభుత్వం. త్వరలో లిక్కర్ బ్రాండ్స్ రాష్ట్రానికి రానున్నాయి. ఇక మీరు చూడొచ్చు, కొత్త బ్రాండ్స్ రాబోతున్నాయట. అంటే రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఇస్తున్నాం, రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాం, రాష్ట్రంలో విద్యార్థులకు కొత్త స్కీములు పెడతా ఉన్నాం, ప్రజలకు కొత్త స్కీములు పెడతా ఉన్నాం. గివి మనం వినాల్సింది. మనం తాగి ఒక రోజు 500 సంపాదిస్తే దాంట్లో 300 రూపాయలు ఫైన్స్ తగలబెట్టి 200 ఇంటికాడ చేస్తే ఎవరి కుటుంబం బాగుపడుతుంది? రేవంత్ రెడ్డి కుటుంబం కదా బాగుపడేది. కథ అన్నాడు కదా, కేసీఆర్ మందులు పెంచిండు, మందులు తెచ్చిండు, కోట్ల రూపాయలు కల్వకుంట్ల ఫ్యామిలీ సంపాదించుకుందంటే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా సంపాదించుకుందామని చూస్తా ఉన్నాడా? ప్రజల ప్రాణాలతోటి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నాడు మిత్రులారా? మీరు దీనిపైన స్పందించాలి. రాష్ట్ర ప్రజలకు ఒక మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఈయన ముఖ్యమంత్రి కాదు. రాబోయే రోజుల్లో నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసిన ఒక ఆయన అంటున్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, కొన్ని రోజులు అయినాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి డ్రైవర్ లాగుతారట. బరాబర్ లాగుతారు.
ప్రజలు కూడా ఊడబిక్కి ఉరికిచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీన్ని ఎదురు చూసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రానికి దాపరించిన ఒక శని అని నేను కాదు, ప్రజలు అంటున్నారు.